నమస్తే అండి, నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జర్నలిస్ట్ అండి. చూడండి, ఇక్కడ కనపడుతున్న ఈ బోరు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అంతారం అనే గ్రామంలో రామాచారి అనే రైతుకు మేము సర్వే చేసిన పాయింట్ అండి. ఇతని పొలం కేవలం 2 ఎకరాల పొలం అండి. ఈ 2 ఎకరాల పొలంలో మేము కేవలం 250 ఫీట్ల లోపలనే ఇతనికి 2 నుంచి 2.5 ఇంచుల దాకా నీళ్ళు ఇవ్వగలిగామండి. ఈ 2 ఎకరాల పొలంలో అతనికి కింది భాగాన సహజ సిద్ధంగా ఒక కాలువ వెళ్తుందండి. న్యాచురల్గా మేము కాలువల దగ్గర మాకు పాయింట్లు కానీ ఐడెంటిఫై అయితే రీఛార్జ్ కండిషన్స్ అనేది బాగా ఫేవర్ అయితే అనే ఉద్దేశంతో ఫస్ట్ మేము అక్కడ సర్వే చేయడం మొదలుపెట్టామండి. కానీ అక్కడ దురదృష్టవశాత్తు ఆ ఏరియా మొత్తం కూడా పరుపు బండ ఉందండి, ఎలాంటి ఫ్రాక్చర్స్ లేవు. సో మేము దానికి డెడ్ ఆపోజిట్ పై భాగాన సర్వే చేస్తే అక్కడ మాకు ఒక పాయింట్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అంటే వివిధ లోతుల్లో నీళ్ళు వచ్చే మంచి పాయింట్ దొరికిందండి. దాదాపు 3 దశలలో మాకు దాదాపు 2 నుంచి 2.5 ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి. సో రైతులారా చూడండి, మనకు పొలంలో వంపులు ఉన్నాయని కానీ చెరువు దగ్గర ఉందని కానీ బోరేస్తే అక్కడ నీటి పొరలు అనేది లేకపోతే ఏమవుతుందంటే ఫ్రాక్చర్స్ లేకపోతే బోర్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయనే దానికి ఈ రైతు పొలం చాలా నిదర్శనం అండి. సో ఎక్కడ మనకు చెరువులు ఉన్నా కూడా ఆ చెరువుల నీళ్లు లోపలికి ఇంకాలంటే ఖచ్చితంగా రాతి లోపల పొరలు ఉన్నప్పుడు మాత్రమే ఆ నీళ్లు లోపలికి ఇంకి భూగర్భ జలాలుగా మారి మనం బోరేసినప్పుడు నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇలాంటివన్నీ మీరు జియాలజిస్ట్ని సంప్రదించినప్పుడు మాత్రమే తెలుస్తుందండి. థ్యాంక్ యూ.